24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కూలిపోయింది. ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలనను అందించడానికి ముందుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా కూడా, అంటే ప్రధాన ప్రతిపక్షంలో కూడా ఆయనకి అర్హత లేనటువంటి వ్యక్తి. అయితే గత ప్రభుత్వం ఎలా చేసిందో వివరిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్లో కొన్ని మాటలు అయితే మాట్లాడారు. అయితే అసలు గత ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేసింది అన్నదానికి ఆయన మాటల్లోనే కొన్ని మాటలు అయితే విన్నాం. ముఖ్యంగా కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది 5 సంవత్సరాలు. రైట్. అంటే ఇది ఎందుకు వినిపిస్తున్నారు అంటే, కళ్ళు మూసుకుంటే అయిపోయింది 5 సంవత్సరాలు. 2014 నుంచి 19 వరకు మనం మూసుకున్నాము. 2019 నుంచి 24 వరకు మనం ఎలా అయితే కళ్ళు మూసుకుని పరిపాలన చేశామో, అదే తరహాలో 24 నుంచి 29 వరకు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని. అంటే మీరు అంత నిజాయితీగా చెప్పగలుగుతున్నారో నిజంగా చాలా మందికి అర్థమైందో లేదో తెలియదు, కానీ నిజంగా కళ్ళు మూసుకుని పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. నిజంగానే ఆయన కళ్ళు మూసుకున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా సర్వనాశనం చేసేసారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన కళ్ళు మూసుకున్నారు కాబట్టే పర్యాటక శాఖాన్ని కంప్లీట్గా అసలు నామరూపాలు లేకుండా చేసేసినటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. అయితే కళ్ళు మూసుకున్నారు కాబట్టే అసలు ఆంధ్రప్రదేశ్లో యువత ఎటు పోయినా సరే ఆయన కళ్ళు తెరవలేదు కాబట్టే, కళ్ళు మూసుకుని ఉన్నారు కాబట్టి ఆ యువత ఎటు పోయితే నాకెందుకు అనుకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. కళ్ళు మూసుకున్నారు కాబట్టే గంజాయి విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్నా, దానికి సంబంధించిన బ్లేడ్ బ్యాచ్ ఇంకొకళ్ళు యువత అంతా కూడా దానికి బానిసలు అయిపోతున్నా కూడా కళ్ళు మూసుకున్నారు కాబట్టి అంత దారుణం అయిపోయింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు అంటే ఆయన కళ్ళు మూసుకున్నారు కాబట్టి. ఆయనే కాదు, ఆయన ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప ఎవరికి, ముఖ్యంగా ప్రజలకి చేసింది ఏమీ లేదు, సున్నా అని మాత్రం అనుకోవచ్చు. నిజంగా ఒక మద్యం పాలసీతో ఆంధ్రప్రదేశ్ జనాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలని కూడా ఆయన కళ్ళు మూసుకుని వాళ్ళ ప్రాణాలు తీసేయడం కోసం పెట్టుకున్నటువంటి పథకాలని మనం అందరం చూసి, మద్యపాన నిషేధం చేస్తానన్నారు కాబట్టి కళ్ళు మూసుకున్నారు, అది వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు, కళ్ళు మూసుకుని ఆయన 5 ఏళ్ళు గడిపేశారు కాబట్టి దాన్ని వదిలేశారు. ప్రత్యేక హోదా 25 మంది ఎంపీలు నాకు ఇస్తే నేను తీసుకొస్తానని చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకున్నారు కాబట్టి అది కూడా ఆయనకి కనిపించలేదు ఒకసారి. ఏదేమైనా సరే ఈయన కళ్ళు మూసుకోవడమే చాలా మందికి, ఈసారి కూడా ఈయన కళ్ళు తెరవకూడదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు కళ్ళు తెరిచినా కూడా ఏమీ చేయలేరు అని చెప్పి అటు టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.